ఇల్లు జప్తు చేయమని కోర్టు వారు ఆర్డర్. ఇక అయిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? అన్నం తింటున్న మిమ్మల్ని అర్ధాకులతో లేపినందుకు విచారిస్తున్నాను. నా దగ్గర 20 రూపాయలు ఉన్నాయి, తీసుకోండి. పర్లేదు, తీసుకోండి. ఉండవా? ఇంకో ఇల్లు జప్తు చేయాలి, అంతేగా? దానికి ఎందుకంత కంగారు? చూడండి, పక్కనే ఉన్న గుడేరు మీద కూర్చోండి. సాయంకాలం ఆఫీస్ కాగానే వస్తారు. ఇంతవరకు మేము ఎన్నో ఇళ్ళు జప్తు చేశాం. ఆ ఇళ్లలో మచ్చుకైనా ఒక మగదిక్కు ఉండేది. మేము జప్తు చేసినప్పుడు ఏ మగదిక్కు లేని ఇల్లు ఈ ఇల్లు ఒక్కటే. మా అక్క మమ్మల్ని పెంచడానికి అష్ట కష్టాలు పడింది. ఆ కష్టాలన్నీ చూస్తూ ప్రతిక్షణం కన్నీళ్లు కార్చేవాడిని. అందుకే మమ్మల్ని చూడగానే జాలి కలిగింది. మీరు ఈ పరిస్థితికి ఎలా వచ్చారో తెలుసుకోవచ్చా? మా ఆయనకు అసలు చదువు సంధ్య లేదు. ఆయనకు 3 తమ్ముళ్ళు. ఆ 3 పెంచి పెద్ద చేసి చదివించింది మా ఆయనే. వాళ్ళను మంచి స్థితికి కూడా తీసుకొచ్చారు. మా మరుదులు 3 అన్నయ్య అన్నయ్య, వదినా వదినా అంటూ మా చుట్టూ తిరుగుతుండేవాళ్ళు. మేము వాళ్ళని బిడ్డల్లాగే భావించాం. అప్పుడప్పుడు ఖాళీ పత్రాలు పట్టుకొచ్చి, అన్నయ్య నీ పేర ఇల్లు కొంటున్నా, వదినా నీ పేర పొలం కొంటున్నా అని వేలుముద్రలు వేయమనేవారు. మా ఆయన చూపిన పత్రాలన్నిటి మీద వేలుముద్రలు వేసేవారు. ఆయన అలా కన్ను మూయగానే వేలుముద్రలు వేసిన పత్రాలన్నిటినీ అప్పు పత్రాలుగా మార్చేసి మా మీదే కేసు పెట్టి మమ్మల్ని నడివీధిలో నిలబెట్టేశారు. బాబు, తోబుట్టుల్ని మాత్రం ఎప్పుడు నమ్మకూడదు బాబు. అంతమాట అనకండి. అందరూ అలాగే ఉంటారా? 5 వేళ్ళు ఒక్కలాగే ఉన్నాయా? నా జీవితానికి ఒక దేవత నా తోబుట్టువైన మా అక్కయ్య. అవును, ఉదయం ఇల్లు జప్తు చేసినప్పుడు ఉత్త చేతులతో వచ్చారు. ఇప్పుడు పౌడరు, అద్దం, దువ్వెన ఎక్కడి నుంచి వచ్చాయి? మీరిచ్చిన 20 తోటే కొంది. ఈడొచ్చిన పిల్ల బాగా బతికిన పిల్ల. కడుపు ఎండబెట్టుకున్నా మొహం ఎండబెట్టుకోలేదుగా. స్నానాలు చేసే చోట నీకేమిట్రా పని? మావనేరా? అయ్యో, ఏమిట్రా ఇది? ఇది లంగా, ఇది జాకెట్, ప్యాంటు షర్టు మానేసి ఇదే పని చేసుకోవడం ప్రారంభించావు. ఏమిట్రా ఇది? కనపడకుండా పోయిన మెక్కయ్య చీర ఇదే కదా? ఏమిటి, అక్క కనపడకుండా పోయిందా? కనపడకుండా పోయింది మెక్కయ్య కాదురా, మెక్కయ్య చీర. అది పసుపు, ఇది తెలుపు. అబ్బా, చీర ఇవ్వండి. ఎవరా చీర అడుగుతుంది? ఎవరో చీరలేని వాళ్ళు అడుగుతున్నారు. చంప తారుమారైపోయింది బాబా, ఇవన్నీ చెప్పేస్తారు పద బాబా. ఎవరా అమ్మాయి? అమీనా అడుగు పెట్టిన ఇల్లు అణగారిపోతుంది, తాబేలు పాకి నీళ్లు తరిగిపోతుంది అంటారు. అలాంటిది నా ఇంటి దీపం ఆర్పడానికి వచ్చిన అమీనాతో కూడా వచ్చిన మనిషే నా కూతురు జీవితంలో దీపం వెలిగిస్తాడని నేను అనుకోలేదు. ఈ ఇల్లు వెతుక్కుంటూ వచ్చి నా కూతుర్ని మీరు అడుగుతున్నందుకు మీకందరికీ నా కృతజ్ఞతలు. ఇద్దరు అమ్మా నాన్నకి నమస్కారం చేయండి. బాలరాం, సంతకం పెట్టరా.
నువ్వు లా డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నావు. నేను పెట్టమంది స్టాంప్ పేపర్ మీద. కాస్త చదివి చూసి సంతకం పెట్టరా. తల్లిపాలు తాగి తల్లి రొమ్ము గుద్దే రకం కాదక్క నేను. కృష్ణ, నువ్వైనా చదివి సంతకం పెట్టరా. ఇదిగో ఇక్కడ ఇక్కడ. ఓకే ఓకే. ఇక్కడేనా? ఓకే ఇక్కడేగా. ఏమిటమ్మా ఇదంతాను? ఏమోనమ్మా, అన్ని కుటుంబాల్లోనూ తోడబుట్టిన వాళ్ళు ఇలాగే ఉంటారా? చదవడం చేత కాక వేలు ముద్రలు పెట్టి మీ నాన్న మనల్ని నడురోడ్లో నిలబెట్టాడు. చదవడం తెలిసి కూడా చదివి చూడకుండా సంతకాలు పెట్టి మీ ఆయన నిన్ను నడురోడ్న నిలబెడతాడేమోనని నాకు భయంగా ఉందమ్మా. దేని మీద సంతకం పెట్టాడో కనుక్కోమనమ్మా. పెళ్ళి ఇంకా 2 రోజులైనా కాలేదో, అప్పుడే ఎలాగమ్మా ఇలాంటివన్నీ అడగడం? ఎవరైనా వస్తారు, నువ్వు పద. ఏమిటి వేళ? ఆఫీస్ నుంచి రాగానే మంచి మూడ్లో ఉన్నట్టున్నారే. అవును, మంచి మూడ్లోనే నీకోసం ఒక బహుమతి తీసుకొచ్చాను. ఏమిటో చెప్పుకో. స్కూటర్. స్కూటరా? 2 చక్రాలు వేసుకుని టూర్ మనం వెళుతుంటున్నావేనా? చూడు, మనది మధ్యతరగతి కుటుంబం. స్కూటర్ ఎక్కడి నుంచి కొనగలవమ్మా? బాగా ఆలోచించి చెప్పు. వీడియో. వీడియోనా? రేడియోకే గతి లేదు. బాగా ఆలోచించి చెప్పుమా. బంగారు గొలుసు. బంగారమా? చూడు, నువ్వే నా బంగారం. నువ్వు ఆకాశంలో ఉన్నావు, నేను పాతాళంలో ఉన్నాను. నేనే చెప్పేస్తాను. నీ కోసం తిరిగి 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 తీసుకొచ్చాను. బ్లౌజ్ పీస్, పీచ్ మిఠాయి, రోజ్ కలర్. దీనికోసమేనా ఇందాకటి నుంచి మెలికలు తిరిగిపోతూ నన్ను కౌగులించుకుని సరసాలు అవకపోస్తున్నారు? మొగుడు పెళ్ళాన్ని కౌగిలించుకోవడానికి స్కూటరు, వీడియో, బంగారం గొలుసు కొనిచ్చే తీరాలంటే ఈ లోకంలో సగం మంది మగాళ్ళు సన్నాసులుగానే ఉండిపోయేవాళ్ళు. నీలాంటి పెళ్ళాలు చేయి తగలని గులాబీల్లా ఉండిపోయేవాళ్ళు. జనాభా పెరిగేది కాదు, గవర్నమెంట్కి ఏ సమస్య వచ్చేది కాదు. ఉన్నదాంతో సంతోషించమ్మా. తీసుకో, పీచ్ మిఠాయి, రోజ్ కలర్. పీసు మిఠాయి రోజు, పీసు మిఠాయి రోజు. సుమతి శతకం చదవక్కర్లేదు, ఆఫ్ చేయండి. భార్య అచ్చట ముచ్చట తీర్చలేని వాళ్లే ఇలాంటి డొక్కు కబుర్లు చెప్తారు. పెళ్ళైన దగ్గర నుంచి నాకేం వరగబెట్టారు? కమలా, ఇదిగో 2 చంప పిన్నిసులు, రా. కమలా, ఇదిగో పావలా పకోడా, రా అనడం మీరు అనుకున్నట్టు సాధించుకోవడం అంతేగా. అదే మీ అక్కే చెప్తే ఏం చేయమన్నా చేస్తారు, ఎక్కడ సంతకం పెట్టమన్నా కళ్ళు ముసుకుని మరీ పెడతారు. నేను 100 రూపాయలు ఇచ్చి కమలా రా అని చెప్పగలనే, కానీ నువ్వు నా పెళ్ళానివి, మరొకటి కాదు. అరే పిచ్చి కింద ఎందుకలా చెప్తారు? నిన్నెటూ చెంచలేకపోతున్నాగా, కనీసం దీన్ని చించి అంచులు కుట్టుకుంటే నాకు చాలా ఖర్చీపులు అవుతాయని. మొగుడు ఆశగా దగ్గర తీసుకుంటే అత్తగారి గురించి, ఆడపడుచు గురించి కొండేలు చెప్పే ఆడదాని జన్మ పంది జన్మ. మేడం, మిమ్మల్ని అక్కగా భావించి ఇవన్నీ చెప్తున్నాను. మీరే చెప్పండి, మా ఆవిడ అడిగే దాంట్లో ఏమన్నా న్యాయం ఉందా? తల్లిగా పెంచి పెద్ద చేసిన మా అక్క దగ్గరికి వెళ్ళి ఈ సంతకం ఎందుకు పెట్టించుకుంటున్నామని ఎలా అడగను? పెళ్ళైన కొత్తలో కొందరు భార్యలు ఇలాగే ప్రవర్తిస్తారు. పోను పోను వాళ్లే సర్దుకుంటారు. టేక్ ఇట్ ఈజీ. ఈ సంగతి ఆఫీస్లో ఎవరికి చెప్పకండి, 10 మందిలో పరుగు పోతుంది.